భారత టీ20 క్రికెట్లో భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సెలెక్టర్లు తీసుకుంటున్న కఠిన నిర్ణయాలు సీనియర్ దిగ్గజాల కెరీర్ కు దాదాపు ముగింపు పలికాయి. ఈ ఏడాది ఫిబ్రవరి మార్చిలో జరిగిన పురుషుల టీ20 ప్రపంచ కప్ లో భారత జట్టుకు అద్భుతమైన టైటిల్ విజయాన్ని అందించిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కు ఊహించని షాక్ తగిలింది. వరల్డ్ కప్ గెలిచిన కొద్ది రోజులకే ఐర్లాండ్ ఇంగ్లాండ్ సిరీస్ల నుంచి అతన్ని తప్పించడమే కాకుండా కెప్టెన్సీ బాధ్యతల నుంచి కూడా తొలగించారు. 35 ఏళ్ల వయసున్న సూర్య ఫామ్ లేమి, యువ ఆటగాళ్ల పోటీ కారణంగా అతని పునరాగమనం కష్టంగా మారింది. అలాగే స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ కూడా 2024 శ్రీలంక పర్యటన తర్వాత జట్టుకు దూరమయ్యాడు. సంజు శాంసన్, ఇషాన్ కిషన్ వంటి యువ కీపర్లు నిలకడగా రాణిస్తూ ఉండడంతో మేనేజ్మెంట్ వారి వైపే మొగ్గు చూపుతోంది. దీంతో పంత్ టీ20 కెరీర్ కూడా ముగింపు దశకు చేరినట్లు కనిపిస్తోంది. మరోవైపు సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఇటీవల ముగిసిన ఐపీఎల్ సీజన్ లో ఏకంగా 28 వికెట్లతో సంచలన ప్రదర్శన చేసినప్పటికీ సెలెక్టర్ల నుంచి పిలుపు రాలేదు. ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలకు భువీని కాదని యువ పేసర్ ప్రిన్స్ యాదవ్ కు అవకాశం ఇవ్వడంతో ఈ స్వింగ్ కింగ్ అంతర్జాతీయ ప్రస్థానం ముగిసిన అధ్యాయమేనని స్పష్టమవుతోంది. అలాగే టెస్టులు, వన్డేలు రాణిస్తున్న కేఎల్ రాహుల్ ను టీ20లో మాత్రం గత 4 ఏళ్లుగా పూర్తిగా పక్కన పెట్టేశారు. ఐపీఎల్లో 174.41 స్ట్రైక్ రేట్ తో 600కు పైగా పరుగులు చేసినా అతనికి చోటు దక్కలేదు. ప్రస్తుతం ఓపెనింగ్ స్థానం కోసం యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్ వంటి యువ ఆటగాళ్ల మధ్య విపరీతమైన పోటీ ఉండడంతో రాహుల్ పునరాగమనం దాదాపు అసాధ్యంగా మారింది. ఈ నలుగురు సీనియర్ల స్థానాల్లో యువ రక్తాన్ని ప్రోత్సహించాలని సెలెక్టర్లు స్పష్టమైన సంకేతాలిచ్చారు.